శ్రీరంగనాథాయ జగన్నాథాయ నమః. హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ గురించి మీ మనసులో ఉన్న డౌట్స్ నిజమేనా కాదా, యూనివర్స్ ఏం చెప్తుంది రీడింగ్ చూద్దాము. సో కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఒక నిమిషం క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీత్ తీసుకొని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ డివైన్. యూనివర్స్, ఈరోజు రీడింగ్లో మా పర్సన్స్, మా వీవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీవర్స్ యొక్క పర్సన్ గురించి వీళ్ళ మనసులో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ నిజమేనా కాదా, యూనివర్స్ వాళ్ళ మెసేజ్ ఇవ్వండి. మా వీవర్స్ పర్సన్ గురించి వాళ్ళ మనసులో కొన్ని డౌట్స్ ఉన్నాయంట. ఆ డౌట్స్ నిజమేనా కాదా అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మా వీవర్స్ అందరికీ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. డీప్ బ్రీత్ తీసుకోండి. సో ఇది జనరల్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్గా భావించండి. సో డీప్ బ్రీత్ తీసుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ స్వర్డ్స్. సో ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేస్తూ మాట్లాడదామండి. మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు నాకు కామెంట్ చేస్తూ ఉండండి. సో దీనిలో ఈ రీడింగ్లో కేవలం మన ఈ టారో కార్డ్స్ ద్వారానే కాకుండా ఏంజిల్స్ కూడా ఏం చెప్తున్నాయి అనే క్లారిటీ కూడా తీసుకుందాము. సో ఇక్కడ రీడింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీ పర్సన్ గురించి మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నిజమే. మనం చేస్తున్న రీడింగ్ కూడా అదే. కొన్ని హిడెన్ సీక్రెట్స్ అయితే ఉన్నాయండి మీ పర్సన్కి సంబంధించి. అంటే మీ దగ్గర షేర్ చేసుకోవట్లేదన్నమాట. అవేంటి అనేది తను మీ దగ్గర హిడెన్గా కొన్ని ఉంచేస్తున్నారు. సో దాని కారణంగానే ఫస్ట్ మీకైతే డౌట్ అనేది స్టార్ట్ అయింది. సో మీరు కాకుండా ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. మీ పర్సన్కి సంబంధించి మీరు కాకుండా మీ వేరే పర్సన్ కూడా తన లైఫ్లో ఉన్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో మీరు తన గురించి ఎటువంటి డౌట్స్ పడుతున్నారో, అంటే మీకు ఏదైనా చెప్పకుండా దాస్తున్నారా అని కానీ, లేకపోతే తన లైఫ్లో మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనేది ఉన్నా సరే దానికి సంబంధించి యూనివర్స్ ఏం చెప్తుంది అంటే కొన్ని సీక్రెట్స్ అయితే మీ పర్సన్ మీ దగ్గర దాస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుందండి. అండ్ మీ పర్సను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నారు. అంటే ఏంటంటే ఒకవేళ ఎలాగా ఏంటి ఒక కాపలా కాస్తున్నట్టుగా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నారనమాట ప్రస్తుతం మీ పర్సన్. ఒకవేళ ఆ విషయం మీకు తెలిస్తే ఎలా ఉంటుంది, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మీ పర్సన్ ఆలోచించుకుంటున్నారు. అండ్ ఏంటంటే మీ పర్సన్ది చాలా ఫైరీ నేచర్, అంటే వెంటనే యాక్షన్ తీసేసుకోవాలి అనుకునే నేచర్ అన్నమాట. సో వెళ్ళిపోవాలి, ఆ పని చేయాలి, దాన్ని వెంటనే చక్కబెట్టుకు రావాలి అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఒక దగ్గర స్థిమితంగా కూర్చోవాలి, దాని మీద వర్క్ చేయాలి, మీతో షేర్ చేసుకోవాలి అనే దానికంటే తన ఓన్గా డెసిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఏంటంటే పొలిటికల్ సర్కిల్గా కావచ్చు, లేదు అంటే ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్కి సంబంధించిన జాబ్ కూడా చేస్తున్నారు మీ పర్సన్. సో అథారిటీకి సంబంధించి ఎక్కువగా, అంటే తన ఒక రూలింగ్ పొజిషన్ అనమాట. తన దగ్గర కొంతమంది పనిచేస్తూ ఉంటారు, తిను గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట, తిను వర్క్ అలాట్ చేస్తూ ఉంటారు. అట్లాగా అలాంటి పొజిషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. వర్క్ పరంగా తనకి నచ్చిందే చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి మీరు ఏమైతే డౌట్స్ పడుతున్నారో, అంటే ఇతను నాతో లైఫ్ లాంగ్ ఉంటారా, ఇతను కేరింగ్గా ఉంటారా, నన్ను బాగా చూసుకుంటారా లేదా అనే డౌట్స్ కూడా మీకు ఉన్నాయండి. సో దానికి సంబంధించి ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్, అంటే స్టెబిలిటీ ఉంటుందన్నమాట. మీకోసం ప్రతి ఒక్కటి ప్లాన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి అని అనుకునే పర్సన్. అండ్ అంతేకాకుండా సీక్రెట్లు కూడా మెయింటైన్ చేసే పర్సన్. ఇక్కడ టూ వేస్ ఉన్నాయన్నమాట తనలో. ఒకటి ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంది, అండ్ ఒక ప్లానింగ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తను కొన్ని సీక్రెట్స్ని మీ దగ్గర దాస్తున్నారు. అండ్
నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని గురించి ప్లానింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఏంటంటే మీరు కాకుండా తన లైఫ్లో ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. సో తన మీరా అన్న చాయిస్ అనేది ఇక్కడ తను చూస్ చేసుకోవట్లేదు. మీ మీద తనకి లవ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ మీద కూడా ఎఫెక్షన్ అయితే ఉంది. కాబట్టి ఈ హిడెన్ సీక్రెట్స్ని ఉంచుతూ మేనేజ్ చేస్తూ ఉన్నారనమాట. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి అన్న థాట్లో ఉన్నారు. సో ఇవన్నిటి కారణంగా ఏంటంటే ప్రజెంట్ తను చాలా రకాల ఇబ్బందులు వెయిటింగ్లో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు మీ నుంచి మీరు ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు డౌట్ పడుతున్నారు కదా, ఈ డౌట్కి సంబంధించి కూడా ఆల్రెడీ తనకి అర్థమైపోయింది. మీరు ఇప్పుడు డౌట్ పడుతున్నారు అనేది ఆ పర్సన్కి అర్థమైంది. సో ఏంటంటే మీ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, మీరే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అనేది కూడా మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారండి. మీరు చెప్పే ఆన్సర్ మీద నెక్స్ట్ తన ఫ్యూచర్ లైన్ ఆధారపడి ఉంది అనేది మీ పర్సన్కి బాగా తెలుసు. సో ఏంటంటే దానికి సంబంధించి కూడా మీ పర్సన్ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఇక చూడండి, ఇక్కడ ఇంకో కార్డు కూడా వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ సంబంధించి 10 of Swords. 10 of Swords వచ్చింది అని అంటే ఏంటి, ఇంకా ఇక్కడ ఏముంది, క్లోజ్ కదా. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఈ డౌట్స్ పడడానికి కారణం కూడా మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి. అవమానాలు ఎదుర్కొన్నారు, కొన్ని మాటలైతే మీరు సహించలేకపోయారు, అన్ని మాటలు పడ్డారనమాట. ఎందుకంటే ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ, ఆ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ, ఆ పర్సనే కావాలి అన్న థాట్తో, తన మీద ఇంట్రెస్ట్తో, ప్రేమతో మీరున్నారు. కానీ ఆ ప్రేమని మీరు తన మీద ఉన్నంత లాయల్టీ చెప్పడం లేదు. కానీ ఈ మధ్యలో, ఈ సంఘర్షణల మధ్యలో మీరు మాత్రం చాలా అంటే చాలా అవమానాలు ఫేస్ చేశారు, మాటలు పడ్డారు. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని ఇలా పొడి చేసాయన్నమాట. కత్తులతో మిమ్మల్ని పొడి చేసి మీ నర్వ్స్ కట్ అయిపోయినటువంటి మాటలు, అవమానాలు, ఆరోపణలు, ఇబ్బందులు ఇవన్నీ అయితే ఎదుర్కొన్నారు. సో ఇవన్నీ ఎదుర్కొని ఇప్పటికి కూడా మీరు డౌట్ పడ్డారు. కేవలం మీరు వెళ్ళి అక్కడ ఏ ఇష్యూ చేయలేదు అండ్ ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. కేవలం మీకున్న బాధని మీరు యూనివర్స్కి చెప్పేసుకొని ఒక చిన్న డౌట్ అనేది మీ మనసులో వచ్చింది. ఎందుకంటే ఒక మనిషి ఇంతగా గాయపడిన తర్వాత డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. మీ డౌట్ సహజమే. సో మీకున్న డౌట్ ప్రకారం మీ మనసులో మీ ఇంట్యూషన్ ఏం చెప్పిందో దాని ప్రకారమే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఆలోచించారు. సో దాని ప్రకారం ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఇంకొకళ్ళు ఉన్నారు అనేది మీ మనసులో ఉన్న డౌట్కి యూనివర్స్ ఇస్తున్న క్లారిటీ. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు మీ ఆన్సర్ కోసం. మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, మీరు తీసుకునే డెసిషన్ మీద తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మీతో ఉండాలా వద్దా, లేకపోతే మీతోనే ఉండాలా, ఆ పర్సన్ని వదిలేసుకోవాలా, లేకపోతే ఇద్దరితో కలిసి ఉండాలి అని మిమ్మల్ని కాంప్రమైజ్ అయ్యే విధంగా మీతో మాట్లాడాలా, ఇలాంటి రకరకాల థాట్స్తో అయితే ప్రజెంట్ మీ పర్సన్ ఉన్నారు. సో మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, మీరేం చెప్పబోతున్నారు అనే దాని మీదే ఆ పర్సన్ యొక్క స్టెప్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ తనకేంటంటే తనకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి మీరు నో చెప్పరు అనేది స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా తనకుంది. సో అలా ఉన్నంత మాత్రాన మన మనసుకు నచ్చంది చెయ్యం కదండి. ఇది కొంతమందికి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్న ఎనర్జీ, అందరికీ అని నేను చెప్పనండి, కొంతమంది విషయంలో ఇది కనిపిస్తుంది. సో మరి నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఎటువంటి రియాక్షన్ ఆ పర్సన్ పట్ల మీరు ఎలాగా నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతారు, ఏం ఆన్సర్ ఇస్తారు అనేది పూర్తిగా మీ చాయిసేనండి. యూనివర్స్ అయితే మీ డౌట్కి సంబంధించి క్లారిటీ ఇస్తుంది, ఇది సిచ్యువేషన్ అని మీకు చెప్తుంది. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది మీకు సంబంధించింది. కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి యూనివర్స్తో కనుక్కొని యూనివర్స్కి మళ్ళీ సరెండర్ చేసి ఆ గైడెన్స్తో వెళ్ళాలి అనుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు ప్రతి స్టెప్ అనేది బ్రైట్గా ఉండాలి అనే యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది కాబట్టి. సో ఇంతవరకు చూసుకుంటే మీ పర్సన్ గురించి మీకున్న డౌట్స్ నిజమేనా అంటే యూనివర్స్ చెప్తున్న ఆన్సరు ఎస్ అనే సమ్ హిడెన్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి అనే యూనివర్స్ చెప్తుందండి. సో ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారో చూద్దాము. ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని క్లోజ్ చేయండి మీ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రీత్ తీసుకోండి. సో ఇంత హార్ట్ బ్రేక్ ఉన్న తర్వాత, ఇంత బాధపడిన తర్వాత లైఫ్ అనేది మనకు ఖచ్చితంగా ఒక లెసన్ అనేది చెప్తుందండి.
సో దాని ప్రకారం మీ నిర్ణయం ఉంటే బాగుంటుంది అనేది యూనివర్స్ కూడా చెప్తున్న సజెషన్. ఒకసారి మన మనసుకి బాధ కలిగిన తర్వాత పదే పదే మన మనసుని బాధించుకోవడం అనేది కరెక్ట్ కూడా కాదు. మనకున్నది చిన్న జీవితం, మనం ఉన్న ఈ చిన్న జీవితాన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ముందుకు హ్యాపీగా వెళ్ళాలి. కానీ ఎవ్రీడే ఒక నరకప్రాయంగా ఉండడం కూడా మనకి మంచిది కాదు. సో డీప్ బ్రీత్ తీసుకోండి. ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాము. ఎస్, మీకున్న డౌట్స్ నిజమేనా అంటే ఒక్కటే ఆన్సర్ ఎస్. యూనివర్స్ ఎస్ చెప్పేసింది, ఇక్కడ మనకు తెలుస్తుంది యూనివర్స్ చెప్పింది. అండ్ ఏంజల్స్ కూడా ఎస్ అనే చెప్తున్నారు. బిగ్ హ్యాపీ చేంజెస్ ఇఫ్ యూ బిలీవ్, ఇంప్రూవ్ హెల్త్, డోంట్ స్టాప్. సో యూనివర్స్ నుంచి వస్తున్న మెసేజ్కి ఏంజల్స్ ఇస్తున్న దానికి దగ్గరగా ఉంది చూడండి. సో ఫస్ట్ ఏంటి, మీ డౌట్స్ నిజమేనా అంటే ఎస్ అనే చెప్తున్నారు ఏంజల్స్. అండ్ ఫస్ట్ మీరు హెల్త్ అంటే ఇంప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేశారు కాబట్టి ఇటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి మీరు హీల్ అవుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంప్రూవ్ యువర్ హెల్త్ అని చెప్తున్నారు ఏంజల్స్. అండ్ ఇంకా మీకు సంబంధించి ఇప్పుడు మీరు ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారంట, అందుకోసమే మీరు ఈ డౌట్ అడుగుంటారు యూనివర్స్ని, నాకున్న డౌట్స్ కరెక్టేనా అని. సో యూనివర్స్ కూడా ఎస్ చెప్పింది కాబట్టి మీరు నమ్మకంతో అంటే చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని అసలు ఆపొద్దు, మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయని ఏంజల్స్ అయితే చెప్తున్నారండి. సో ఒక్కటే ఆన్సర్ ఇచ్చేసారు, ఫస్ట్ ఆన్సరే ఎస్ ఇచ్చేసారు. హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ తప్పకుండా చేయండి. ప్రతిసారి రీడింగ్లో అయితే మన వ్యూవర్స్కి గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్త్ గురించి చెప్తున్నారు ఏంజల్స్. సో 1-10 సార్లు హెల్త్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సీజనల్గా కూడా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీ హెల్త్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మనం ఆరోగ్యంగానే ఉంటేనే నెక్స్ట్ మనం చేసే పని కూడా స్ట్రాంగ్గా చేయగలము. హెల్త్ని అయితే చూసుకోండి, సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండండి. సో మీరు నమ్మకంతో అంటే చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని అయితే ఆపొద్దు, మూవ్ అవుతున్నారు ఏంజల్స్. సో మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నట్టుగా ఏంజల్స్ అయితే చెప్తున్నారండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్గా చూడండి. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ అన్నింటినీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దానికి సంబంధించి కూడా నేను ఖచ్చితంగా రీడింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.